నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత వాస్తవమేనని ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ స్పష్టం చేశారు. బీర్ల కొరతపై తరచూ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. డిమాండ్కు తగినట్లు రాష్ట్రంలో ఉత్పత్తి లేదని వెల్లడించారు. గడిచిన 5 నెలల కాలంలో 4 కొత్త బ్రాండ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. తెలంగాణలో బీర్ల కొరత లేదని, కేవలం కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 6 బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసెన్సుల షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 6 బ్రూవరీలు ఉన్నాయి. లైసెన్స్ నిబంధనల మేరకే అవి పనిచేస్తాయి. వీటికి ఒక షిఫ్ట్లో ఉత్పత్తి చేయడం కోసం అనుమతి ఉంటుంది. అయితే పెరుగుతున్న డిమాండ్ కారణంగా బ్రూవరీల వినతి మేరకు నిర్దిష్టమైన రుసుము చెల్లింపుతో 3 షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే 6 బ్రూవరీలతో కేవలం 4 మాత్రమే తమ బ్రాండ్లతో 95% మార్కెట్ వాటాను ఆక్రమించాయని పేర్కొన్నారు. ఆ 4 బ్రూవరీలు 3 షిఫ్టులు పనిచేయడానికి అనుమతి ఉంది. అయితే ఇవి 4 రోజుకు ఒక్కో షిఫ్టుకు 1.66 లక్షల కేసుల లెక్కన 3 షిఫ్టులకు 4.98 లక్షల కేసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి 3 షిఫ్టుల్లో కేవలం 2.51 లక్షల కేసులను మాత్రమే తయారు చేస్తున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్ కంటే బీరు వాడకం ఎక్కువ. ఇందుకు తోడు వేసవిలో బీరు వాడకం మరింత అధికంగా ఉంటుంది. ఎండాకాలం రాగానే అమ్మకాలు జోరందుకుంటాయి. రోజుకు సగటున 2 లక్షల కేసులు అమ్ముడుపోతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసులు బేవరేజ్ కార్పొరేషన్ డిపోలు, బ్రూవరీస్ అందుబాటులో ఉన్నాయి. కింగ్ ఫిషర్ బ్రాండ్ డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి చేయడం లేదని ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. యాజమాన్యం తక్కువ ఉత్పత్తి చేయడం వల్ల బీరుకు కృత్రిమ కొరత ఏర్పడిందని వివరించారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉండేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. కొత్త బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం కాదని తెలిపారు. ఇది చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానమేనని స్పష్టం చేశారు. కొత్త సంస్థలు తమ స్టాక్ను స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేయడానికి అనుమతించబోతున్నాయని, గత 5 ఏళ్లలో దాదాపు 360 బ్రాండ్లకు అనుమతి ఉందని, గడిచిన 5 నెలల్లో బీర్ సరఫరా కోసం 4 బీర్ బ్రాండ్లను అనుమతించినట్లు తెలిపారు. డిమాండ్ ఉన్న 4 కంపెనీల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 1,66,000 కేసులు. ఇలా 3 షిఫ్టుల్లో 4,98,000 కేసులు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ 3 షిఫ్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు 3 షిఫ్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయి. తెలంగాణలో వేసవి బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీర్ కేసులు బ్రేవరీస్ కార్పొరేషన్ డిపోల్లో, బ్రూవరీస్లో నిల్వలు ఉన్నాయి. మొత్తంగా మార్కెట్లో బీర్ కొరత లేదు. కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప మిగిలిన అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. బీర్ తయారు చేసే కంపెనీలు 3 షిఫ్టుల అనుమతి తీసుకున్నా కూడా తగిన బీర్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కింగ్ ఫిషర్ బీర్ కొరత ఏర్పడింది. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూశారు. ప్రస్తుతం తెలంగాణలో 6 బీర్ తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీర్ తయారీ కంపెనీలు లైసెన్స్ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంది. సాధారణంగా ఒక షిఫ్టుకు అనుమతి ఉంటుంది. కానీ బీరు డిమాండ్ మేరకు బ్రూవరీస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుము చెల్లించిన వారికి 3 షిఫ్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. 6 బ్రూవరీస్లో 4 బ్రూవరీస్ 95% వారి డిమాండ్ కలిగిన బ్రాండ్ ఉత్పత్తి చేస్తాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే 4 కంపెనీలకు 3 షిఫ్టులకు అనుమతి తీసుకున్నారు అని ఎక్సైజ్ శాఖ తెలిపింది.